ఎలినినో అంటే ఎలినినో అనేది పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణంగా 0.5 కంటే 0.5 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పెరగడం వల్ల ఏర్పడే ఒక సహజ వాతావరణం ఎలినో అంటే. సహజ వాతావరణం ప్రభావం ఎట్లుంటుంది అనేది ఏంటంటే, దీనివల్ల గాలులు మేఘాలు మారుతాయి, వర్షాలు తక్కువగా పడతాయి, వడగాల్పులు ఎక్కువగా ఉంటాయి. రైతు భాషలో చెప్పాలంటే సముద్రం వేడెక్కి వర్షాలు తగ్గి పాడి పంటలకు నష్టం జరుగుతుంది. ఇది ఎలినో అంటే. ఇప్పుడు మామూలుగా వచ్చేసేసి మేము ఈ జిల్లాలో ఉన్నటువంటి 28 మండలాలలో దరిదాపుగా 18 మండలాల పైన తిరిగినాం. ఈ 18 మండలాలలో ఏంటంటే కొన్ని చోట్ల వర్షం అయితే ఇంకా సాధారణ స్థాయికి మించి పడింది. అక్కడ రెయిన్ గేజ్ ఉండదు, రెయిన్ మామూలు రెయిన్ఫాల్ విలేజ్ యూనిట్ కాదు కాబట్టి అది మండలం యూనిట్. మండలంలో మామూలు ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ఉంటుంటుంది. దానికి కాకుండా మనకు మామూలుగా అయితే ఇంకా ఇప్పుడు చాగలమరి మండలం మంచి వర్షాలు పడినాయి, అట్లాగే కొద్దిగా గోస్పాడు మండలంలో వర్షాలు పడినాయి. కొద్దిగా మామూలు అక్కడ అవుకు అట్లా పోతే ఇంకా సంజామలు అట్లా పోతే ఇంకా తక్కువ ఉంది వర్షం. ఇక్కడ మామూలుగా వర్షపాతం అనేది డిఫరెంట్గా స్కాటర్డ్గా పడతా ఉంది, అంటే ఎక్కడ పడితే అక్కడే పడతా ఉంది. అది ఈ ఎలినో ప్రభావం వల్ల మామూలుగా ఏంటంటే రైతులకు మేము ఇచ్చే సూచనలు వచ్చేసేసి తక్కువ పంట స్వల్పకాలిక రకాలు, అంటే స్వల్పకాలిక రకాలైనటువంటి సజ్జ కానివ్వండి, జొన్న కానివ్వండి, అట్లాగే మామూలు మినుములు కానివ్వండి, పెసులు కానివ్వండి, ఆముదాలు కానివ్వండి, మామూలుగా సోయా చిక్కుడు కానివ్వండి, ఇలా అంటే మనకు 60 రోజుల నుంచి 75 రోజుల లోపల వచ్చే స్వల్పకాలిక రకాలను వేసుకోవాలి. వరి అనేది వేయకపోవడమే మంచిది. ఆరుతడి పంటలనే ప్రభుత్వం ప్రోత్సహించాలని చెప్పేసి మాకు గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. దాని ప్రకారంగా రైతులకి ఇచ్చే సూచనలు ఏంటంటే స్వల్పకాలిక రకాలనే మీరు మామూలుగా వేసుకొని ఈ సంవత్సరం నష్టాల నుంచి అధికంగా బాగుపడాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇప్పుడు మామూలుగా మనకు ఈ ప్రాజెక్టులకు నీళ్ళు వస్తాయా, శ్రీశైలం నీళ్ళు వస్తాయా, మామూలుగా అట్లాగే కుంటలకు నీళ్ళు వస్తాయా అనేది అడుగుతున్నారు. ఇప్పుడు అల్మెట్టి డ్యాము అవన్నీ మామూలుగా మనకు పై స్థాయిలో కర్ణాటకలో వర్షాలు పడితే మనకైతే ఇంకా ఖచ్చితంగానే వాటర్ వస్తుంది ఒకదానికైతే. అట్లనే ఆరుతడి పాయింట్లు వేసుకోవడం మంచిది అని చెప్పేసి ప్రభుత్వ పరంగా సూచన తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.